రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల అందుకు సమాయత్తమవుతున్నారు. అయితే వానాకాలంలో వరి సాగులో ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి 30% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్యం లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి, సాగు చేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తుంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ, మురుగునీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. గత 2-3 సంవత్సరాల నుంచి అధిక వర్షాలు పడుతున్నాయి. అట్లాగే నీటిపారుదల సౌకర్యాలు కూడా పెరగడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అనేది చాలా గణనీయంగా పెరగడం జరిగింది. సుమారుగా 50 నుంచి 60 లక్షల ఎకరాలలో ప్రతి సీజన్లో మనకి వరిని పండించడం మనం చూస్తున్నాం. ఈ వరి అనేది చాలా ప్రధానమైన ఆహార పంట. వరిని ఆశించి నష్టం చేసే పురుగుల్లో చాలా ముఖ్యమైనవి చూసినట్లయితే ముఖ్యంగా ఉల్లికోడు అనేది ప్రధానమైనది. దాంతోపాటు మనకి సుడిదోమ, అట్లాగే కాండం తొలిచే పురుగు వరి పంటను ఆశించి నష్టం చేయడం మనం గమనిస్తున్నాం. వీటిలో ముఖ్యంగా మొదటిది మనకి ఉల్లికోడు అనేది చాలా ప్రధానమైన మనకి పురుగు. ఇది ముఖ్యంగా వానాకాలం పంటలో ఈ వరి పంటను ఆశించి ఎక్కువగా నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు రైతు సోదరులు చాలా రకాల మనకి వరి రకాలను సాగు చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా మారిటేర్ పరిశోధన స్థానం నుంచి రూపొందించినవి, అట్లే కొన్ని మనకి బాపట్ నుంచి రూపొందించిన రకాలు మనకి ఈ యొక్క రైతు సోదరులు సాగు చేస్తున్నారు. వాటిలో చాలా మనకి ఉల్లికోడు చాలా ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. అట్లాగే నష్టం కూడా ఎక్కువగా చూడడం జరిగింది. అందుకే ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్ పరిశోధన స్థానంలో రూపొందించిన రకాలు మనం వాడినట్లయితే, సాగు చేసినట్లయితే కొంతవరకు ఇవి ఉల్లికోడుని తట్టుకుంటాయి కాబట్టి మనం ఉల్లికోడు సమస్య నుంచి మనం బయటపడగలం. సో ఉల్లికోడు మనం నష్టం చేసే విధానం మనం గమనించినట్లయితే, ఉల్లికోడు అనేది ఒక ఈగ జాతికి సంబంధించిన పురుగు. దీని యొక్క లార్వా అనేది మనకి ఇక్కడ నష్టం చేస్తుంది. ఇక్కడ మనకి మొక్కల మీద, ఆకుల మీద ఈ యొక్క ఉల్లికోడు ఈగ అనేది మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన తర్వాత ఈ లార్వా అనేది మనకి మొక్క అంకురం ఏర్పడే దగ్గరికి వెళ్ళి అక్కడ నష్టం చేయడం వల్ల ఆ అంకురం అనేది మనకి పొడవాటి గొట్టంలాగా కనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు ఉల్లికోడు అంటే మనకి ఏంటంటే ఉల్లి గొట్టాలు ఏర్పడడం అనేది మనకి ప్రధానమైన లక్షణం. ఈ ఉల్లి గొట్టాలు అనేది లేత ఆకుపచ్చ కానీ, ముదురు ఆకుపచ్చ కానీ పొడవుగా మనకి ఒక గొట్టంలాగా ఉంటాయి. ఈ ఉల్లికోడు ఎలాంటి పరిస్థితులు ఎక్కువగా వస్తుందంటే, మనకి నాట్లు ఆలస్యంగా వేసుకున్నట్లయితే, అట్లాగే తట్టుకొని రకాలు మనం సాగు చేసుకున్నట్లయితే, అట్లాగే కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లికోడు అనేది మనకి ఎక్కువగా ఆశించి మనకి నష్టం చేస్తుంది. సో దీంట్లో మనకి ఉల్లిగొట్టాలు ఏర్పడడం అనేది ప్రధానమైన లక్షణము. ఈ ఉల్లికోడు ఆశించినప్పుడు మనకి పక్కన పిలకలు ఎక్కువగా వస్తాయి. ఆ పిలకల నుంచి మనకి ఎలాంటి కంకులు ఏర్పడవు కాబట్టి మనకి దిగుబడి అనేది రాదు. సో ఈ విధంగా మనకి పిలకల నుంచి కంకులు ఏర్పడడం అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈ ఉల్లికోడు వల్ల చాలా నష్టము జరుగుతుంది. దిగుబడి కూడా సరిగా రాదు. అట్లాగే మనకు రసాయనిక మందులకు సంబంధించి నారుమడిలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వాటిలో ముఖ్యంగా నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 850 గ్రాములు మనము చల్లుకున్నట్లయితే మనకి ప్రధాన పొలంలో ఈ యొక్క ఉల్లికోడు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే నాట్లు వేసుకున్న తర్వాత 15 రోజులకి మనము కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు నుంచి మనం సమర్థవంతంగా బయటపడవచ్చు. అట్లా ఉల్లికోడు వల్ల జరిగే నష్టాన్ని చాలా వరకు మనం అరికట్టవచ్చు. అట్లాగే నీళ్ళ మందు సంబంధించి మనకి కార్బోఫ్యూరన్తో పాటు ఫిప్రోనిల్ అనే మందు 1 లీటర్కి 2.5 మిల్లీలీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నప్పటికీ కూడా మనకి గుళికలు వేసుకున్న తర్వాత కనిపిస్తే మన ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంతోపాటు మనకి వానాకాలం పంటలో మనకి ఎక్కువ ఆశించే ప్రధానమైన పురుగు సుడిదోమ. ఇది మనకి రసం పీల్చి నష్టం చేసే పురుగు. దీంట్లో 2 రకాలు మనకి వరిని ఆశించి మనకి నష్టం చేస్తాయి. వాటిలో ఒకటి వీపి మీద తెల్లమచ్చ ఉన్న దోమ, అట్లాగే గోధుమ రంగు దోమలు, 2 రకాల దోమలు మనకి వరి పంటను ఆశించి నష్టం చేస్తాయి. ఇవి మనకి దుబ్బుల నుంచి రసాన్ని పీల్చి మనకి పంటకు నష్టం చేస్తాయి. సో వీటిలో మనకు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మనకి ఆగస్టులో వర్షాలు అధికంగా ఉన్నప్పుడు, అట్లాగే మనకి మెయిన్గా కాలిబాటలు తీయని పొలంలో పంట మొదటి నుంచి చివరి వరకు నీరు ఎక్కువగా ఉన్నట్లయితే, అట్లాగే నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు కొన్ని రకాల మందులు
వాడకూడని మందులు వాడినప్పుడు, ముఖ్యంగా వాటిలో ప్రొఫినోఫాస్, క్లోరోపైరిఫాస్, లాంబ్డాసైలిథ్రిన్, బీటాసిఫ్లుథ్రిన్ లాంటి మందులు మనకి వాడినప్పుడు ఈ యొక్క సుడిదోమ వల్ల కలిగే నష్టం మనకి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే మనకి సుడిదోమ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్లో మనకి ఈ యొక్క దోమ వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అట్లాగే అక్టోబర్తో పాటు నవంబర్లో కూడా ఈ యొక్క సుడిదోమ వల్ల మనకి నష్టం ఎక్కువగా జరుగుతుంది. సో వీటి నష్టపరిచే విధానం మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి నీటి మట్టానికి పైన, పొలంలో నీటి మట్టానికి పైన, అట్లాగే దుబ్బుల మొదట్లలో మనకి ఉండి అవి మొక్కల నుంచి రసాన్ని పీలుస్తాయి. సో ఇలా రసాన్ని పీల్చినప్పుడు ఏమవుతుందంటే అవి మొక్కలన్నీ కూడా బలహీన పడిపోయి లేత పసుపు రంగులోకి మారుతాయి. అట్లాగే అప్పటికి మనము గమనించినట్లయితే వాటి సంఖ్య పెరిగిపోయి పొలం అంతా కూడా వలయాకారంలో సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మనకి నల్లటి మసి లాంటి శిలీంధ్రం అనేది మొక్కల మీద ఏర్పడుతుంది. మొక్కల మొదట్లో మనకి ఈ యొక్క నల్లటి శిలీంధ్రం మనకు కనిపిస్తుంది. అట్లాగే నీటి మట్టం పైన ఈ యొక్క సుడిదోమ సంబంధించిన మనకి ఈ యొక్క వదిలేసిన చర్మం కానీ సుడిదోమలు కానీ మనకి నీటి మీద తేలియాడుతూ మనకి కనిపిస్తాయి. ఎలా మనం దీని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి? పంట మొదటి దశ నుంచి చివరి వరకు నీరు నిల్వ ఉంచడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నీరు అప్పుడప్పుడు అడపదడప నీరు తీస్తూ మనము పెడుతూ ఉండాలి. అట్లాగే మనకి ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున మనం కాలిబాట్లు తీసినట్లయితే మనకి దోమకి ప్రతికూల వాతావరణం ఉంటుంది. అట్లాగే మనము రైతు సోదరులు కూడా ఈ యొక్క సస్యరక్షణ మందులు మంచిగా వాడడానికి అనుకూలంగా ఉంటుంది. మనకి పంట కూడా పరిశీలించడానికి కూడా మనకి యొక్క కాలిబాట్లు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనకి కాలిబాటలు కూడా సస్యరక్షణలో ఉపయోగపడతాయి. అట్లాగే నత్రజని ఎరువులు మనకి సిఫారసు వరకే మనం వాడాలి. సిఫారసు మించి మనము వాడకుంటే మనకి సుడిదోమ అనేది తక్కువగా వస్తుంది. అట్లాగే రసాయనిక మందులకు సంబంధించి ఈ యొక్క మనకి సుడిదోమ తక్కువగా ఉన్నట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు మనము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం అరికట్టవచ్చు. అట్లాగే ఈ యొక్క దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ముఖ్యంగా బిప్రోఫిజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు, అలాగే డైనోటోఫిరాన్ అనే మందు 0.4 గ్రాములు, లేనట్లయితే పైమెట్రోజన్ అనే మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క దోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటు ఈ మధ్యకాలం వచ్చిన ట్రైఫ్లూమిజోపరైమ్ అనే మందు ఎకరానికి 95 మిల్లీలీటర్లు మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సుడిదోమకు మనము సస్యరక్షణ మందులు వాడేటప్పుడు పాయలు తీసి ఆ పాయల మొక్క మొదట్లో పడేటట్టుగా మనం రసాయనిక మందులు పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేస్తాయి. దీనివల్ల పిలకలు ఎండిపోతాయి. వీటిని చేతితో లాగితే తేలిగ్గా ఊడివస్తాయి. కాండాన్ని చీల్చి చూసినప్పుడు లోపల పురుగును గమనించవచ్చు. ఈ పురుగు 40 రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. వరి పంటను ఆశించి ప్రధానమైన పురుగు ముఖ్యంగా మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు. ఇది ముఖ్యంగా యాసంగి పంటలో ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకి వానాకాలం పంటలు కూడా ఆశించి నష్టం చేయడం మనం గమనించాం. ఇది ముఖ్యంగా కాండం లోపలికి వెళ్ళిపోయి మనకి నష్టం చేసే పురుగు. వీటిలో మనకి రెక్కల పురుగులు మనకి పొలంలో మనం అక్కడక్కడ మనం గమనించవచ్చు. వీటి యొక్క మనకి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి మనకి ఎండు గడ్డి రంగులో కానీ పసుపు రంగులో కానీ మనకి రెక్కలు ఉంటాయి. వాటి మీద ఆడరెక్కల పురుగు అయితే ఆ రెక్కల మీద మనకి నల్లటి మచ్చ ఉంటుంది. ఈ యొక్క ఆడరెక్కల పురుగులు మొక్క ఆకుల చివరిలో మనకి గుడ్లను సముదాయాలుగా పెట్టడం మనం గమనించవచ్చు. పొలంలో చూసినట్లయితే ఈ యొక్క గుడ్ల సముదాయాలు మనకు కనిపిస్తాయి. సో ఇట్లా మనకి కాండం తొలిచే పురుగు మనకి నారుమడిలో అట్లాగే ప్రధాన పొలంలో కూడా మనకి నష్టం చేస్తుంది. నారుమడిలో ఆశించినట్లయితే నారు అనేది చనిపోవడం జరుగుతుంది. అట్లాగే పిలక దశలో ఆశించినప్పుడు మొవ్వు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే పూత దశలో మనకి తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. ఇట్లా మనకి గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు కాండం లోపలికి వెళ్ళిపోయి కాండాన్ని కడి చేయడం జరుగుతుంది. దానివల్ల మొవ్వు చనిపోవడం జరుగుతుంది. ఇట్లా చనిపోయిన మొవ్వులను మనము మనం పీకినట్లయితే మన చేతిలోకి వస్తాయి. అట్లాగే పూత దశలో మనకి ఆశించినట్లయితే తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ తెల్ల కంకులు కూడా మనకి పీకితే చేతిలోకి వస్తాయి. ఈ తెల్ల కంకులు ముఖ్యంగా ఏంటంటే గింజలు మొత్తం కూడా మనకి తాలుగా మారిపోయి తెల్లగా మనకి ఈ యొక్క తెల్ల కంకులు అనేది కనిపిస్తాయి. సో వీటి నివారణ చర్యలకు సంబంధించి ముఖ్యంగా మనకి సిఫారసు మేరకి మనం ఎరువులు అనేది వాడుకోవాలి. అట్లాగే నారుమడిలో ముఖ్యంగా కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 850 గ్రాములు నారు పీకడానికి
ఒక వారం రోజుల ముందు మనం వేసుకోవాలి. నాటు వేసుకునేటప్పుడు, నారు పీకేటప్పుడు నారు కొనలు తుంచి నాటు వేసుకున్నట్లయితే ఆ కొనల మీద ఉన్న గుడ్ల సముదాయాలు మనం నివారించవచ్చు. పిలక దశలో మనకి ఒక కాండం తొలిచే పురుగు నివారించడానికి ఎసిపేట్ అనే మందు 1.5 గ్రాములు కానీ లేదా కార్టాపెడక్లోడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి మనం పిచికారి చేసుకున్నట్లయితే పిలక దశలో వచ్చే ఒక కాండం తొలిచే పురుగును అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో ముఖ్యంగా 15 నుంచి 20 రోజుల వయసులో, అంటే నాటు వేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజులలో మనము ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం 10 కిలోలు వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగును అరికట్టవచ్చు. అట్లాగే పూత దశలో మనము ఈ యొక్క కాండం తొలిచే పురుగు రాకుండా చేయాలంటే ముఖ్యంగా కార్టాపెడక్లోడ్ అనే మందు 8 గుళికలు 8 కిలోలు, లేనట్లయితే క్లోరంటర్ నిలిప్రోన్ అనే గుళికలు ఎకరానికి 4 కిలోలు మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క పూత దశలో మనకి కాండం తొలిచే పురుగు రాకుండా అరికట్టవచ్చు. వీటితో పాటు నీల మందులైనటువంటి కార్టాపెడక్లోడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి, అట్లాగే క్లోరంటర్ నిలిప్రోన్ అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల కంకులు రాకుండా మనం అరికట్టవచ్చు. తెల్ల కంకులు ఏర్పడిన తర్వాత మనం ఎలాంటి మందులు వాడినప్పటికీ మనకి ప్రయోజనం ఉండదు. కాబట్టి ముఖ్యంగా పూత దశలు, అంటే మనకు చిరుపుట్ట దశలోనే మనము ఈ యొక్క రసాయనిక మందులు అనేది మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు మనము వల్ల నష్టం రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. అట్లాగే మంచి దిగుబడులు సాధించవచ్చు.